రోజు రాకేష్ రెడ్డి గారు మీరు చెప్పాలి, సిండికేట్ ప్రభుత్వం అంటున్నారు జడ్సన్ గారు. ఓపెన్ గా బాజాబ్తా అంటున్నా. మజ్లిసు, కాంగ్రెస్, బీఆర్ఎస్ సిండికేట్ ప్రభుత్వమే ఎప్పటికి ఉండదండి. అంటే సిండికేట్ టాప్ లీడర్లు రేవంత్ రెడ్డి +2 కాంగ్రెస్ లా, బీఆర్ఎస్ లా +2 +3, బీజేపీ లా +2 +3. వీళ్ళు అందరు కలిసి డ్రామా నడుపుతాడు. వీళ్ళు ఎవరు కామన్ పాయింట్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఎవరు కామన్ గా ఎవరు కూడా మెగా పేరు మాట్లాడరు. ఎవరు కూడా ఈ టెలికాం స్కామ్ గురించి ఎవరు కూడా మిస్ లండన్ చేసిన ఆరోపణల కాదు. అది స్టేట్మెంట్ వేరు. రాకేష్ రెడ్డి గారు మీరు కూడా మాట్లాడాను. ఎవరెవరైతే సీఎం కు సన్నిహితులని వేరు, సీఎం చిత్తశుద్ధి పాడు కాకూడదు, ఇట్లాంటి వేదవన కొడుకులని ట్యాంక్ బండి మీద ప్రతిపక్ష పాత్ర ఆనాడు కాంగ్రెస్ పోషించలే, ఈనాడు బీజేపీ బీఆర్ఎస్ కూడా పోషించలేదు సార్. ఈ రోజు సార్ ఒక పాయింట్ చెప్తాను మీకు లాస్ట్. ఈ సిండికేట్ మీకు ఒక్కటి ప్రూవ్ చేస్తా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి నన్ను దొంగలు చూసినట్టు చూస్తుండ్రు, మమ్మల్ని చూసి ఎవరు రూపాయి అప్పిస్తలేరు అంటుండ్రు కదా. నేను ఈ రోజు ఒట్టి హైదరాబాద్ 500 కోట్లు నష్టం జరుగుతుంది ఒట్టి అడ్వర్టైజ్మెంట్ రంగంలో. ఆ రోజు లీడ్ స్పేస్ ఉండేది 2009 కంపెనీ తీసే ఓన్లీ లీడ్ స్పేస్ ప్రకాష్ యాడ్స్ ఉండే. ఈ రోజు టార్గెట్ నవనిర్మాణ 2 వచ్చింది. ఇంత పెద్ద స్కామ్ మీద నా బీఆర్ఎస్ మాట్లాడిన బీజేపీ మాట్లాడుతుందా మాట్లాడతలేదా? రింగు రోడ్డు పైన ఇప్పుడు ఇవాళ అధికారం ఉన్నది బీజేపీ ఐఆర్పీ కంపెనీకి ఎందుకు ఇచ్చిందో, మన ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని చెప్పేసి దాన్ని వాపస్ తీసుకోమని బీజేపీ అడిగేది, బీఆర్ఎస్ అడిగేది. కాంగ్రెస్ ఆ రోజు మేము విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చింది పోయింది. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు గారు దాని గురించి చర్య తీసుకోలేదు. దీని గురించి ఆపోజిషన్ ఎందుకు మాట్లాడతలేదు? ఇప్పుడు ఆ రోజు అన్నావు కదా రేవంత్ రెడ్డి అని ఎందుకు కట్టలేరు? సిండికేట్ నిర్ణయం సార్. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. ఒకటి ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఎన్నికల సమయంలో నా ప్రత్యర్థి ఎవరైతే ఆర్మూర్ నియోజకవర్గంలో లీడర్లందరినీ బెదిరించాడు. మీ టెలిఫోన్ ట్యాపింగే కాదు, మీ వాట్సాప్ కూడా ట్యాపింగ్ చేస్తున్నానని. వాళ్ళు భయం అంటే ఏ రకంగా వెళ్ళిపోయిన అంటే మేము ఏ రకం అంటే ఇది ఓన్లీ రాజ కుటుంబం పాత్ర ప్రముఖంగా ఉంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో, ప్రభాకర్ వ్యక్తులను విమర్శించట్లేదు, నాకు వ్యక్తులంటే అది పద్ధతి కాదు. ఈ వ్యవస్థలో ఉన్న ఒక ప్రధాన లోపంని భవిష్యత్తులో ఎవ్వడు దాన్ని క్యాచ్ చేసుకోకూడదు భరత్ గారు. అంటే చివరికి కన్న బిడ్డతో మాట్లాడదామా, కన్న తల్లితో మాట్లాడదామంటే కూడా భయపడే పరిస్థితి తిరిగి నా కొడుకుని కఠినంగా శిక్షించాలా. చట్టం ముసుగులా ఏదైతే డబ్బు ఉన్నది కదా, వేలాది కోట్ల అవినీతి చేసినాం కదని ఎవరైనా సరే, అన్నిటికన్నా ముఖ్యం ఈ యూనిఫామ్ ముసుగేసుకున్న ఇట్లా పని చేసిన చూడండి, వాళ్ళకు కఠినంగా శిక్షలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అది ఇప్పుడున్న ఈ రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం వీలు కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అన్ని తెలుసు. అన్ని తెలిసినా ఈ బేరసారాల మధ్యన భవిష్యత్తులో వాళ్ళ జుట్టు చేతిలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆడుతున్నాడు చుట్టువాల. నేనేమంటున్నాడు, ఇది క్లియర్ గా తెలంగాణ హైకోర్టులో సబ్మిట్ చేశారు రిపోర్ట్స్. అంటే చెయ్యొద్దని చెప్పారు, ఎందుకంటే దాని జ్యుడిషియల్ వ్యవస్థ బాగా, ఎందుకంటే వీళ్ళు జడ్జిలది అంటే ఆ రోజు చెప్పిన మ్యాటర్ వాళ్ళు హైకోర్టులో ఇలా జ్యుడిషియల్స్ పేర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డిస్క్లోజ్ చేయొద్దని, ఓపెన్ చేయదని చెప్పారు. నేనేమంటున్నా అంటే దీనికే కాదు, ఓకే అది న్యాయ వ్యవస్థ ఒకవైపు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ, సామాన్యులను కూడా బతికినప్పుడు రేపు భవిష్యత్తులో తెలంగాణలో భయపడే పరిస్థితులు వచ్చినాయి. అంటే ఏదన్నా మాట్లాడాలా, వ్యాపార సంబంధాలు కావచ్చు, లేకపోతే భార్యాభర్త సంబంధాలు కావచ్చు, కుటుంబ సంబంధాలు కావచ్చు, అన్నిటికీ కలంకాన్ని తెచ్చిన ఈ విధవన కొడుకులని, దిస్ ఈజ్ మై తెలంగాణ లాంగ్వేజ్. ఎవడెవడైతే ఆ కాకి యూనిఫామ్ ముసుగులో అంటే తెలంగాణ లాంగ్వేజ్ అని మీరు ఆ మాట అనడం కరెక్ట్ కాదేమో. తెలంగాణలో గట్టిగా అంటామండి. నేను తెలంగాణ లాంగ్వేజ్ అంటే కొడుకులన్న పదం వాడతాం, తప్పేం లేదు. మా కేసీఆర్ గారు నేర్పిన భాషనే ఇది. నేను ఏమంటున్నాను భరత్ గారు, తెలంగాణ లాంగ్వేజ్ అంటే మంచి వర్డ్స్ కూడా ఉన్నాయి. చెడ్డ పదం కాదు, అంటే ఒక పౌరుషం ఉన్న వర్డ్స్ ఇవి. మేమేదో దట్ ఈస్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. అంటే అసహ్యకరమైన భాష మాట్లాడటము, అసభ్యకరమైన భాష మాట్లాడటం అది వేరే. అంటే ఈ కొడుకులని అంటే ఎంత యూనిఫామ్ దుర్వినియోగం చేశారండి. ఒక్కడికి కూడా ప్రాయశ్చిత్తం కాలే.
3 నెలలు చర్చలు కూడా వస్తే చాలు, మళ్ళీ ఇంకెవరినైనా ట్యాపింగ్ చేసే పద్ధతులు ఉన్నారు. డబ్బు ఉన్నది కాబట్టి అన్ని కోట్లలో సాయం హెల్ప్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇది భవిష్యత్తులో రావద్దు, ఇంకొకరు ఇట్లాంటి పనులు చేయకూడదు. ఓకే, అది దేశ భద్రత, రాష్ట్ర భద్రత, ఇంకా ఏదో రకరకాలు ఉన్నాయి, అది వేరే విషయం. కొంత సెక్టర్ ఉంటది. కానీ రాజకీయ నాయకులని, రెండోది ఇంకా ఏదో వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళని, ఇది నేను చెప్పిన వాళ్ళే చెప్తున్నారు కదా, ఎవడెవడైతే పట్టుబడ్డాడో వాళ్ళే చెప్తున్నారు. నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్తున్నారు. మేము ఒకటి చేసినాము, వీడికి ట్యాపింగ్ చేసినాము, డబ్బులు వసూలు చేసినాము, ఎలక్షన్ డబ్బులు ఆపేసినాము, ఇవన్నీ వాళ్ళు చెప్పిన రికార్డ్సే. కాబట్టి వీళ్లకు తెలంగాణ ప్రజలకు మీద ఒక నమ్మకం కలగాలంటే భవిష్యత్తులో ఇట్లాంటి పనులు ఎవ్వడు లైసెన్స్ స్టేట్ ముసుగులా, అంటే వీళ్ళు చంబల్లో దొంగలు, నేను క్లియర్ చెప్తున్నా, లైసెన్స్ స్టేట్ ముసుగులా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిండ్రు. కాబట్టి ఇట్లాంటి భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగకూడదంటే వీళ్లకు ఇమ్మీడియట్లీ సిబిఐకి ఇస్తే అందరికి టీఆర్ జైల్లో రూమ్స్ రెడీ ఉన్నాయి. అది నేను చూసుకుంటాం ఇక. శరత్ గారు, yes sir. సో